హాయ్ అక్క, మీ పేరేంటి అసలు? డాటర్ ఆఫ్ తిరుమల శెట్టి. ఓకే. ఇవాళ ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మామూలుగా ఇప్పుడు వేరే దేశాల నుంచి మన ఇండియన్స్‌ని కానివ్వండి, లేకుంటే వేరే వాళ్ళు కానివ్వండి, ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మొన్న ఆస్ట్రేలియాలో రోడ్డు మీదకొచ్చేసి ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్‌ని వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. ఆందోళన చేశారు. నిన్న లండన్‌లో 1,50,000 మంది రోడ్డు మీదకొచ్చేసి లండన్ వాళ్ళంతా కూడా ఇమ్మిగ్రెంట్స్ అందరిని కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడ కూడా లొల్లి పెట్టేశారు. ఈ విధంగా వేరే దేశం నుంచి వస్తున్న ఇమ్మిగ్రెంట్స్‌ని వెళ్ళిపోవాలని చెప్తున్నారు. మరి ఇది ఎలా చూడొచ్చంటారు? అక్కడ డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఆ ఊర్లో డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. అలాగే మన ఇండియా దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తేనే ఆ దేశాలు అనేవి డెవలప్మెంట్ అవుతాయి. ఆ దేశాల పేర్లు తెలుస్తాయి, ఆ దేశాల రాష్ట్రాల పేర్లు తెలుస్తాయి, ఆ దేశ ప్రధానమంత్రి, ఆ దేశ ముఖ్యమంత్రి, ఆ దేశ స్ట్రీట్ లీడర్ దాకా అయినా సరే యువతల దేశాలకు తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ అనేవాడు వెళ్ళి అక్కడ ఉండబట్టే అక్కడ ఆ దేశం పేరే గాని, ఆ దేశాల్లో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల పేర్లే కానీ మారుమోగుతాయి. అసలు దేశాల నుంచే రావద్దు అంటే దేశం డెవలప్మెంట్ ఆగిపోదా? డెవలప్మెంట్ ఆపేసుకుని ఏం చేద్దామని ఫస్ట్ ఫస్ట్ అక్కడ ఆ దేశ ముఖ్యమంత్రి ఊరుకున్నాడా? ప్రధానమంత్రి ఒప్పుకున్నాడా? ఈ ప్రజలు రోడ్డెక్కి బజార్లు ఎక్కడ దీనికి మీ సత్తా మీరు చాటుకోండి, మీకు చేతనైంది మీరు చేసుకోండి, మీ టాలెంట్ మీరు చూపించుకోండి. మీరు మా దేశంలో మాకు స్వతంత్రం కావాలి, మా దేశంలో మేము బ్రతకాలి అనుకుంటే మీ దేశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎవరు ఎంత టాలెంట్ పెట్టుకుంటే వాడంత బ్రతకగలడు అక్కడ. నీ దేశానికి వచ్చి నా దేశస్తుడు బ్రతుకుతున్నాడు అంటే నా దేశస్తుల్లో టాలెంట్ ఉంది. నా ఇండియాలో టాలెంట్ ఉంది. నా ఇండియాలో ప్రతి మనిషి దగ్గర కూడా ప్రతి అణువణువు టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని వాడు అక్కడ చూపించుకుంటున్నాడు. వాడు బ్రతుకు తెరువు వాడు చూసుకుంటున్నాడు. పలానా ఇండియన్ పలానా దేశంలో బ్రతుకుతున్నాడని నిరూపించుకుంటున్నాడు. అలాగే నీ దేశంలో ఫస్ట్ నువ్వు నిరూపించుకో. నీ టాలెంట్ని, నీ కాళ్ళ మీద నీ తెలివితనాన్ని నువ్వు చూపించుకుంటే అలాగే ఇతర దేశాలైనా వెళ్ళొచ్చు. అంతేగాని ఇండియా వెళ్ళిపోవాలి, ఇండియన్స్ వద్దు, ముస్లిమ్స్ వద్దు అంటే అన్ని దేశాల వాళ్ళు, అన్ని మతస్థులు, అన్ని కులస్తులు అందరూ బ్రతికే హక్కు ప్రపంచంలో ఎక్కడైనా ఉంది. ఎక్కడైనా ఉంది. అది మన అన్ని దేశాలు కూడా ఉన్నటువంటి 129 దేశాలు, 126 దేశాలు కూడా ప్రకటించాయి. ప్రకటించినప్పుడు మీరెవరు? 1,50,000 మందిలో మీరెవరు? 1,50,000 మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం అంటే నీ బ్రతుకు నువ్వు చూసుకోయా, తర్వాత మాట్లాడదు. కానీ వేరే దేశం వాడు రాకపోతే నీ దేశానికంటూ నీ దేశం డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. అది న్యూజిలాండే కావచ్చు, అమెరికాయే కావచ్చు, ఆస్ట్రేలియానే కావచ్చు, ఏ దేశమైనా కానీ కావచ్చు. కానీ డెవలప్మెంట్ ఆగిపోతుంది ఫస్ట్. నువ్వు డెవలప్ అవ్వాలి, నీ దేశం డెవలప్ అవ్వాలి అంటే ఏ దేశం వాడైనా, ఏ రాష్ట్రం వాడైనా విదేశం ఏగితేనే, విరాష్ట్రం వస్తేనే అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ఆపుకుంటావా? పంపించేసే, ఏం పర్లేదు. వాడు దేశం వాడు వస్తాడు, వాడు టాలెంట్ వాడు చూపించుకుంటాడు, వాడి దేశంలో వాడి ఊర్లో వాడి డెవలప్మెంట్ వాడు చేసుకుంటాడు. నా డెవలప్మెంటే నేనే కావాలి అనుకుంటావా? తీసుకో, వస్తా. ఎంత దూరమైనా వస్తా, ఎక్కడికైనా వస్తా. నా టాలెంట్ నీకు చూపిస్తా, నువ్వు నిరూపించుకో. అంతేకాని నన్ను ఆపే రైట్స్ నీకు లేవు. 26 దేశాలలో, దేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలలో ఏ దేశంలో వాడు ఏ దేశంలో వెళ్ళైనా బ్రతికే హక్కు ఉంది. ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వెళ్ళైనా బ్రతికే హక్కు ఉంది. ఈ హక్కుని కాళ్ళ రాసేవాళ్లే కానీ, ఈ హక్కుని నేల రాసేవాళ్లే కానీ ఎవరు లేరు. ఇది మాత్రం ఎవరు ఒప్పుకోరు. మీరు ఎంత అరుపులు అరిచినా, ఎంత కరుపులు కరిచినా అవతల ప్రధానమంత్రి ఒప్పుకోవాలి, నీ దేశంలో నీ దేశ ముఖ్యమంత్రి ఒప్పుకోవాలి. అంతేగాని నువ్వు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, రైళ్లు తగలబెట్టి, బస్సులు తగలబెడితే నీ దేశంలో నీ ప్రాపర్టీని నీ ఆస్తులను నువ్వు నష్టపోతావు. అంతేగాని ఇంకొకటి ఏమీ ఉండదు. ఈ దేశంలో వాడు ఆ దేశం వచ్చి బ్రతుకుతాడు, వాడి కుటుంబంతో వాడు హ్యాపీగా ఉంటాడు. కానీ నష్టపోయేది నీ దేశ ప్రాపర్టీని, నీ దేశ పౌర హక్కులని నువ్వు నష్టపోతావు. ఇది తెలుసుకొని టాలెంట్తో బయటికి రా. అంతేగాని ధర్నాలతోటి, రాస్తారోకులతోటి నువ్వేం చేయలేవు. అంటే ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి. మళ్ళీ వాళ్ళ కల్చర్‌ని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకని చెప్పేసి అక్కడున్న లోకల్స్ ఇబ్బంది పడుతున్నారనే వాళ్ళు రోడ్డు మీదకొచ్చి ధర్నా చేయడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు పోవడం, లేకుంటే ఇక్కడ వాళ్ళు అక్కడికెళ్ళి వాళ్ళ కల్చర్‌ని అక్కడ ప్రవేశపెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు అక్కడ నీ బిజినెస్ చూపించు. సరే, ఇక్కడ నేను పొట్ట పట్టుకొని వచ్చాను ఉద్యోగం చేసుకుందామని, నువ్వు నీ టాలెంట్ని పెట్టి బిజినెస్ పెట్టు. నీ దేశంలో, నీ రాష్ట్రంలో ఏ పంటనైతే పండించి అమ్ముతావో అమ్ము. అక్కడ బిజినెస్లో డెవలప్ అవ్వు. అప్పుడు బిజినెస్ పరంగా నీ దేశం సస్యశ్యామలం అవుతుంది. వ్యాపార పరంగా చూసుకో. ఉద్యోగ పరంగా నేను వచ్చానయా, నేనే నీ దగ్గర కొంటాను కదా. నీ దేశంలో నువ్వు ఒక పంట పండించి నువ్వు దాన్ని వ్యాపారంగా పెడితే నేనే నీ దగ్గరకు వచ్చి కొంటాను కదా. అప్పుడు నీ నీ తిండి నేను తింటున్నట్టే కదా. నువ్వు పండించిన పంటని నువ్వు అమ్ముకుంటే నేను నీ దగ్గర కొనుక్కొని తింటున్నాను కదా. విదేశీయుడినైనా విదేశీయురాలినైనా నీ రాష్ట్రంలో, నీ దేశంలో నేను వచ్చి బ్రతుకుతున్నాను అంటే నీ పంట నేను తింటున్నా, నా డబ్బుతో తింటున్నా. అది
అలా బిజినెస్ పెట్టు, బిజినెస్ లో డెవలప్ అవ్వు, అంతేగాని ఉద్యోగాల కోసం ఒకటి చేతి కింద చేతి నీళ్ళు తాగడం కోసం ఎప్పుడు ప్రయత్నించొద్దు. మేము వస్తాం, మేము ఎక్కడికైనా వస్తాం, ఏ దేశమైనా వస్తాం, ఏ రాష్ట్రమైనా వస్తాం, ఏ గల్లీ సిల్లి మనిషి దగ్గరకైనా వస్తాం. మా టాలెంట్ మాకుంది, నీ టాలెంట్ నువ్వు బిజినెస్ లో చూపించు. కానీ ఇక్కడ కూడా అలాంటి ఉద్యమాలే జరిగాయి. మరి దీనికి మనం మద్దతు తెలిపాం కదా. జయేంద్ర ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కూడా నియామకాల విషయంలో